सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:46. తిథి చతుర్దశి రాత్రి 3:15 వరకు. నక్షత్రం పునర్వసు రాత్రి 2:09 వరకు. వర్జం మధ్యాహ్నం 2:30 నుంచి 4:04 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుంచి 1:39 వరకు. మరల మధ్యాహ్నం 3:21 నుంచి 4:13 వరకు. అమృతకాలం రాత్రి 11:49 నుంచి 1:22 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5 గంటలకి. నేటి విశేషం సోమవారం, మాస శివరాత్రి. సోమవారము శివునికి ప్రీతికరమైనదే, మాస శివరాత్రి శివునికి ప్రీతికరమైనదే. అతి సామాన్యంగా ప్రతి వ్యక్తి కోరుకునేటువంటి అంశాలు ఏమిటి? ఆరోగ్యం బాగుండాలి. వైద్యనాథుడు కదండి ఆయన. అలాగే ప్రమాదాల్లో అపమృత్యువులు ఏమీ బాధించకూడదు, ఆయన మృత్యుంజయుడు కదండి. అలాగే డబ్బులు కావాలి, సంపద కావాలి, ఆయన ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది కదా. అందుకని మనకు నిత్యావసరాలన్నీ సమకూరడానికి ఆ శంకరుణ్ణి పరివారంతో సహా ఆరాధించుకోవడానికి అతి ముఖ్యమైనటువంటి రోజు మాస శివరాత్రి. ఇంకా విశేషం ఏమంటే సోమవారం కూడా ఈరోజు కలిసి వచ్చింది. సామాన్యంగా సోమవారము శివునికి ప్రీతికరమైనదే, మాస శివరాత్రి ప్రీతికరమైనదే. కాబట్టి ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు అన్నమాట. అందువలన మనం ఈ రోజంతా కూడా శివనామస్మరణ కోసం వినియోగించుకోవడం, అలాగే 8 జాముల్లో కానీ 3 సార్లు కానీ ఆయన్ని ఆరాధించుకోవడం, ఉపవాసం ఉండడం, రాత్రి జాగారం ఉండడం, ఇవన్నీ కూడా చాలా సత్ఫలితాలను అందజేస్తుంటాయి. నేటి ఆణిముత్యాలు. ప్రవర్తన అద్దం లాంటిది. ప్రతి మనిషి ప్రతిబింబం అందులో కనిపిస్తుంది. నాకు చెందాలి అనే పట్టుదలతో చేసే సాధన ప్రమోదాన్ని ఇస్తుంది. నాకు మాత్రమే చెందాలనే పట్టుదల ప్రమాదభరితమైనది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మాస శివరాత్రి, సోమవారం. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. అంతేకాకుండా శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యైశ్వర్యాయ నమః అని చెప్పేసి కనుక శివాలయంలో స్వామివారిని దర్శించి అభిషేకం గనక చేయించినట్లయితే ధనప్రాప్తి యోగం సిద్ధింపచేస్తాడు పరమేశ్వరుడు అని చెప్పేసి శాస్త్రం. వయసు పెరిగి వివాహం ఆలస్యం అవుతున్నటువంటి యువతీ యువకులు త్వరగా వివాహం కావడానికి కూడాను స్వామికి ఈరోజు సన్నజాజి పూలతో పూజ చేస్తూ ఓం కామేశ్వరాయ నమః
అని చెప్పేసి కనుక జపం చేసినట్లయితే తప్పనిసరిగా కోరికను సిద్ధింపచేస్తాడు ఆ ఆశుతోషుడు. అంతేకాకుండా ధనలాభం, చక్కటి యోగవంతమైనటువంటి సంతానం, అభివృద్ధిలోకి రావడానికి నవధాన్యాలు శివలింగం మీద అభిషేక సమయంలో పోస్తూ ఓం నిధనపతయే నమః అని చెప్పేసి కనుక జపించినట్లయితే తప్పనిసరిగా ఆశుతోషుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలని ప్రసరింపచేస్తాడు. ఏది ఏమైనప్పటికీ ఆయన సర్వాంతర్యామి, శివమయం జగత్ అన్నారు. ఆ శివనామ సంకీర్తనం చేస్తూ విభూతిని నుదుడ ధరించి మెడలో రుద్రాక్షమాల వేసుకొని పరమేశ్వరుణ్ణి గనక ఈ యొక్క సుదినాన ఎవరైతే నిష్ఠగా అభిషేకార్చన చేస్తారో వారికి సర్వ విధములైనటువంటి సంపత్తుల్ని కూడాను ప్రసరింపచేస్తాడు అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుడు అంటోంది శాస్త్రం. అందుచేతనే శివశివానరా చింతలు తొలుగునురా అన్నారు. చింతలన్నీ తొలగించేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం త్రికరణ శుద్ధితో ధ్యానం చేసి తరిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. వలపుంబ్రేడు సమస్త వాహినులకున్ వ్యాప్తుండు సర్వాశలన్ ప్రళయం బంధులయంబునొందడనుచున్ వాదింతుమే కాని ఆ జలమున్ గ్రొలగగోరునేజనుడు తృష్ణార్తిన్ మహాంబోధిలో అల చంద్రగ్రహణంబునన్మునుగ పుణ్యం బంట స్వర్ణాంబిక. వలపుండ్రేడు సమస్త వాహినులకున్, ఈ భూమిపైన ఉన్నటువంటి అన్ని నదులకు కూడా ఈయన చాలా ప్రియతముడు. అన్ని నదులు కూడా పరిగెత్తుకుని వెళ్ళి ఈ సముద్రంలో కలిసిపోతాయి ఆనందంగా. నదుల రూపం ఏమిటి? మాధుర్య గుణముతో కలిగినటువంటి జలం ఈ నదీ రూపం. సముద్ర రూపం ఉప్పగా ఉండేటువంటి నీటిని కలిగి ఉంటుంది. అయినా సరే ఎటువంటి మంచి లక్షణములు తమకు ఉన్నాయో అటువంటి వారినే ఎవరైనా కోరుకుంటారు. కానీ ఈ మధురమైన జలము కలిగిన నదులన్నీ కూడా ఈ ఉప్పు నీరు కలిగిన సముద్రుణ్ణి కోరుకుంటున్నాయి. ఏమిటి ఆశ్చర్యం అంటే నిశ్చలంగా ఉంటాడు. ఎప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఆటుపోటులు ఎన్ని ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా స్థిరంగా ఉంటాడు. కనుక అటువంటి వాణ్ణి ఈ నదులన్నీ కోరుకుంటున్నాయి. అటువంటి ఈ సముద్రుడు వ్యాప్తుండు సర్వాశలన్, అన్ని దిక్కుల ఎడలా కూడా వ్యాపించి ఉన్నాడు ఈ భూమండలంలో. ఇక్కడ సముద్రం ఉంది, ఇక్కడ లేదు అని లేదు. ఎటువైపు వెళ్ళినా సరే సూటిగా వెడితే అక్కడ సముద్రం ఉంటుంది. ఈ భూమండలం యొక్క లక్షణం అది. అలా భూమినంతా కూడా ఆవరించి ఉన్నాడు. ప్రళయం బంధు లయంబునొందడనుచున్ వాదింతుమేగాని, ప్రళయకాలంలో సర్వప్రాణులు లయం పొందుతాయి కానీ ఈ జలరాశి మాత్రం తరగిపోదు. ఇది ఇంకా విజృంభిస్తుంది. అలా ప్రళయంలో కూడా లయం పొందనటువంటి వాడైనప్పటికీ ఏమిటి గొప్ప? ఆ జలమున్ గ్రొలగగోరు నేజనుడు. ఏ జీవి ఆ నీరు తాగాలనుకుంటుంది? ఏమిటి అంత గొప్పవాడైతే ప్రయోజనం ఏమిటి? తృష్ణార్తిన్ మహాంబోధిలో, విపరీతమైనటువంటి దాహం వేస్తే వెళ్ళి ఆ సముద్రపు నీరు తాగి దాహం తీర్చుకునేవాడు ఎవడన్నా ఉంటాడా? మరి ఈ సముద్రుడు చూస్తే అన్ని దిక్కులా ఆవరించి ఉన్నాడు ఈ భూమండలంలో. మధురమైన నదీ జలములన్నీ కూడా వెళ్ళి ఆ సముద్రంలో కలుస్తున్నాయి. ప్రళయకాలంలో కూడా ఈయనకి ఎటువంటి హాని లేదు. కానీ ఏమిటి ప్రయోజనం జనులకి అని అనుకోకూడదు. అలా చంద్రగ్రహణంబునన్మునుగ పుణ్యం బంట స్వర్ణాంబిక. సూర్య చంద్రగ్రహణములు వచ్చినప్పుడు, ముఖ్యంగా చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఈ సముద్ర జలాలలోకి విపరీతమైనటువంటి శక్తి చైతన్యం వచ్చి చేరుతుంది.
ఆ సమయంలో స్నానం చేస్తే చాలు సముద్రంలో ఆ జల విద్యుత్ చైతన్యం వారిలోకి ప్రసారమై సమస్త రోగాలను హరింపజేస్తుంది, మహాపాపములను తొలగిస్తుంది, మహాపుణ్యాన్ని కలిగిస్తుంది. ఈ సముద్రుని వలన అటువంటి మేలు చేకూరుతుంది. ఆ తరువాత వారి హృదయము మనస్సు కూడా చాలా దృఢంగా ఉంటాయి, సన్మార్గంలో మనం జీవించాలనేటువంటి భావాలను కలిగిస్తాయి అని పరమ సూక్ష్మమైనటువంటి విజ్ఞాన రహస్యములను, ప్రకృతి రహస్యములను బోధ చేస్తూ, పరమ సూక్ష్మమైన ప్రకృతి రహస్యాలను వివరిస్తూ, ఆధ్యాత్మిక భావాలను వారిలో వారికే కలిగేలా చేస్తూ, చక్కని బోధలతో, వక్రోక్తులతో, చమత్కారములతో అద్భుతమైన శ్లోకరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన నీలకంఠ దీక్షితుల వారి అన్యాపదేశ శతకాన్ని తెలుగులోకి అనువదించిన విద్వత్కవులు రూపావతారం నారాయణ శర్మ గారి స్వర్ణాంబికా శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ధర్మో రక్షతి రక్షితః. మంగళరూపిణి హిమగిరిరాణి పరమ కళ్యాణి శ్రీ జగజ్జనని చెంగాళ పరమేశ్వరి దేవి కలుముల తల్లి మా కల్పవల్లి. పరిణితి లేకపోతేనే కక్ష ఉంటుంది. ఆ పరిణితి ఉంటే ప్రేమ తప్ప కక్ష ఉండదు, కోపం ఉండదు అసలు. కాబట్టి శ్రీకామాక్షి కటాక్షితా పురుష మిత్రమిత్రం. శత్రువు మిత్రుడు ఇద్దరు ఉండరు, అందరూ మిత్రులే. లోష్టంచ యువతి బింబోష్టం. రాతి ముక్కకి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ అధరానికి అభేదం, రెండూ సమానమే ఆయనకి. తప్ప ఆయనకి ఒకదాని యందు రాగము లేదు, ఒకదాని యందు పారుష్యము లేదు, అన్నిటినీ సమానంగా చూస్తాడు. ఇది ఎవరికి కలిగింది? ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలిగిందో, ఎవరి వంక ఇలా చూసిందో వాడికి అంత శక్తినిచ్చేస్తుంది. ఇది ఆవిడ వైభవం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చెంగాలమ్మ అనుగ్రహ శక్తి అంతా ఎక్కడుందంటే ఆవిడ చూపుల్లో. ఆ చూపుల శక్తి ఎంత కాలం అలా ఉంటుందో అంత కాలము ఆవిడ అలా అనుగ్రహిస్తుంది. అందుకే ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసిందా ఒక్కసారి, ఆ చూపు యొక్క శక్తి చెప్పడానికి పెద్ద పెద్ద మహాకవులు, మహా ఉపాసకులు, మహా విద్వాంసులు మా చేత కాదని చెయ్యెత్తేశారు. ఎందుచేత అంటే ఇలా చూసిన చూపుతో ఆవిడ ఇవ్వలేనిదన్నది లోకంలో లేదు, ఏదైనా ఇచ్చేస్తుంది. అది ఇక నోటితో చెప్పడం అనేటటువంటిది, వర్ణించడం అనేటటువంటిది ఇంత ఇస్తుంది అని చెప్పడం కానీ ఎవరికీ సాధ్యం కాదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అందుకే సరస్వతీ కటాక్షాన్ని ఇచ్చేస్తుంది. అందుకే ఆవిడ రూపం అదే అనుకుంటున్నారేమో. అదే తల్లికి మంత్ర శరీరం ఉంటుంది. ఆ మంత్ర శరీరం ఉన్నప్పుడు ఆవిడికి ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియేశాంకరీ, ఆ నుంచి క్షా వరకు ఆమె యొక్క అక్షరాలు ఆమె యొక్క శరీరం అయిపోతాయి. పరమశివుడు అపారమైనటువంటి విద్యాదాత, అమ్మవారు అపారమైనటువంటి విద్యాస్వరూపిణి. ఆమె కూడా విద్యలు ఇస్తుంది. అందుకే ఆయన దక్షిణామూర్తి. ఆయన నిశ్శబ్దంగా మాట్లాడకుండా మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మౌనంగా కూర్చుని సనకసనందనాది మహర్షులను అనుగ్రహించాడు. అదే పరమేశ్వరుడు గురువుగా ఎన్నో పర్యాయాలు భూమి మీదకి వచ్చాడు. శంకర భగవత్పాదులుగా రాలా? నమ కపర్దినీ చ వ్యుప్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో శంకరుడిగా వచ్చాడు. వ్యుప్త కేశాయ చ, బోడిగుండుతో శంకర భగవత్పాదులుగా వచ్చాడు. శంకరాచార్యుల వారిగా వచ్చారు అన్నప్పుడు కేవలం శంకరుడే కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నేను అంటున్న మాట. అందుకే మొట్టమొదటి నుంచి చెప్తున్నా, ఆ అర్ధనారీశ్వర తత్వమే శివ శివ కలిసి ఉన్నటువంటి స్వరూపం. ఎందుకంటే కేవలం శంకరుడు అనుకోండి, తనలో తాను రమిస్తూ దక్షిణామూర్తిగా ఉంటాడు. శివా అమ్మవారు కూడా కలిసిందనుకోండి, కదలికలు. అప్పుడు శంకర భగవత్పాదులుగా యావద్భారతం పర్యటించారు. అహం బ్రహ్మాస్మి, తనలో తాను రమిస్తూ కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు శంకరుడు పర్యటించి లోకానికి అంతటికీ అనుగ్రహం చేసి స్తోత్రాలు ఇచ్చి బ్రహ్మసూత్ర భాష్యం ఇచ్చి భగవద్గీతకు వ్యాఖ్యానం ఇచ్చి ఇన్నింటిని అందించినప్పుడు ఆయన శంకరుడు. అమ్మవారిగా అయ్యవారిగా కలబోసినటువంటి స్వరూపంగా లోకంలో తిరిగారు శంకర భగవత్పాదులు. ఇక కదలికలన్నీ అమ్మవారు, జ్ఞానమంతా శంకరుడు. అప్పుడు
గురువుగా దిగొచ్చి లోకాలన్నిటినీ అనుగ్రహించాడు, దక్షిణామూర్తిగా అనుగ్రహించాడు. అమ్మవారు అసలు మాతృకా వర్ణ రూపిణి, సమస్తమైన మాతృకా వర్ణములు ఆవిడ యొక్క స్వరూపం. ఆవిడ అనుగ్రహించిందా ఇక అలా ఇలా ఉండదు. ఆ జ్ఞాపక శక్తి, ఆ వాగ్ధార, ఆ కవితాశక్తి ఇక దానికి అడ్డు ఆపు ఉండదు. అదొక గంగా ప్రవాహం అంతే, అలా వెళ్ళిపోతుంది. అది ఆ తల్లి యొక్క అనుగ్రహం. ఆ తల్లి అనుగ్రహించిందా వాగ్దేవిగా అనుగ్రహించగలదు. పెద్దలు ఒక మాట చెప్తారు, కొన్ని కోట్ల జన్మల తరువాతి తప్ప అసలు అమ్మవారి వంక తిరిగి నమస్కారం చేయడు. అటువంటిది అమ్మవారి గురించి తాను మాట్లాడుతుంటే కొన్ని వేల మంది స్పృహ లేకుండా కూర్చుని వినేటటువంటి శక్తి వాక్కుకి రావాలంటే ఎవడి ఒక్క తపస్సుకి ఆ వాక్కు రాదు. అది కేవలం ఆ వాగ్దేవి యొక్క అనుగ్రహం ఎవరికి కలిగిందో వాడి వాక్కుకు ఆ శక్తి ఉంటుంది. అది వాడిది కాదు ఆ శక్తి, అది వాడిది అనుకుంటే పొరపాటు. బ్యాటరీ లేకుండా లైట్ ఎలా వెలగదో లోపల ఆ తల్లి కారుణ్యం లేకుండా ఆ వాగ్ధార అలా నడవదు. ఇది నా సిద్ధాంతం కాదు, శంకర భగవత్పాదులు చెప్పిన మాట. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉందా, ఎటువంటి కవిత్వమైనా చెప్తాడు, ఎటువంటి ఉపన్యాసమైనా చెప్తాడు, దేని గురించి అయినా చెప్తాడు, ఏదైనా తెలుసుకోగలుగుతాడు. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తీషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరి మొట్టమొదటి శ్లోకంలో. వాళ్ళిద్దరూ ఏమివ్వలేరు, వాళ్ళు ఇవ్వలేనిదన్నది లేదు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు లెక్క పెట్టలేనంత లేదా దీనికి ఇది శక్తి అని చెప్పడం సాధ్యం కానిది ఏదైనా చెయ్యాలి అంటే ఆవిడ దేని చేత చేస్తుంది అంటే తన చూపుల చేతనే చేస్తుంది. ఆవిడ కాని శంకరుడు కాని చూపుల చేత చేస్తారు. ఆ చూపులతో వాళ్ళు ఇంత చెయ్యగలరు అని ఇక నిర్ధారించడం ఎవరికీ సాధ్యం. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో ఒక పరమాద్భుతమైన శ్లోకం ఇచ్చారు. ఆ శ్లోకం చాలా చమత్కారంతో ఉంటుంది. అందులో శంకరులు అన్నారు, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః విశాఖేంద్రోపేంద్రో నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో శిశి విశద కర్పూరశకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాః అన్నారు. అసలు శంకర భగవత్పాదులు నిజంగా శ్లోకం ఎలా ఇచ్చారో పరమాద్భుతం నిజంగా శ్లోకం. అందులో ఒక నాటకీయ సన్నివేశాన్ని చూపించారు. మనకి కన్నులలో కనపడుతుంది, మనస్సులో కనపడుతుంది. అటువంటి సన్నివేశాన్ని చూపించారు. నేను ఇప్పుడు ఇక్కడ ఒక నాటకం వేయించాను అనుకోండి, మీరందరూ ఎలా చూస్తారో మాంసనేత్రములకు కనపడేటటువంటి నాటకం ఎలా ఉంటుందో తన వాంగ్మయం ద్వారా శంకరులు అటువంటి శ్లోకాన్ని ఒకదాన్ని ఇచ్చారు నాటకీయ సన్నివేశంతో. రణీజిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచిభిః. ఎవరెవరట? రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళారు. ఎవరు? విశాఖేంద్రోపేంద్రో. విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడు, ఇంద్రో దేవేంద్రుడు, ఉపేంద్రో శ్రీ మహావిష్ణువు. అదేమిటి బ్రహ్మగారిని ఎందుకు చెప్పలా? మరి ఉపేంద్రో అంటే శ్రీ మహావిష్ణువు అయితే ఇంద్రుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి చెప్పి బ్రహ్మగారిని వదిలేశారు. ఓని బ్రహ్మగారిని వదిలేశారండి, వీళ్ళ ముగ్గురిని చెప్పారు, మీకు ఎందుకు వచ్చిన గొడవ అండి, వదిలేసిన వాళ్ళ గొడవ మీకు ఎందుకంటే చెప్పిన వాళ్ళ గురించి చెప్పండి అన్నారు అనుకోండి, బానే ఉంది. శ్రీ మహావిష్ణువు గురించి కదా ముందు చెప్పాలి. విష్ణువు గురించి చెప్పి ఇంద్రుడి గురించి చెప్పి సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పాలి. మరి విష్ణువుని చివరబెట్టి విశాఖేంద్రోపేంద్రో అని విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడిని, ఇంద్రుణ్ణి, ఉపేంద్రుడని విష్ణువుని చెప్పడం ఏంటి? మరి శంకర్లు ఎందుకు ఇచ్చారు ఆ శ్లోకం అలా? అంటే సైన్యం యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరికన్నా పెద్ద స్థానం ఎవరిది అంటే సైన్యాధిపతి. సైన్యం విజయం సాధించిందనుకోండి, ఎవరిని సత్కరిస్తారు? ముందు సైన్యాధిపతిని సత్కరిస్తారు. ఈ విజయాన్ని నాకు అందించేయా అని మహారాజు తీసి గొలుసు మెళ్ళ వేస్తాడు. కాబట్టి దేవ సైన్యానికి అంతటికీ అధ్యక్ష స్థానంలో ఉన్నవాడెవరు? సైన్యాధిపతి సుబ్రహ్మణ్యుడు. అందుకని ముందు ఆయన్ని చెప్పాలి. రాక్షసుల్ని గెలిచి వచ్చింది సైన్యం, అందుకని ముందు సుబ్రహ్మణ్యుడి పేరు చెప్పారు, విశాఖేంద్రో. మరి తర్వాత ఇంద్రుడిని ఎందుకు చెప్పాలి అంటే ఇంద్రుడు దేవతల యొక్క అధిపతి, ఆయన కోసం సైన్యంతో కలిసి యుద్ధం చేయడానికి వెళ్ళాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందుకని తర్వాత ఇంద్రుడిని చెప్పాలి, దేవలోకాధిపతి కనుక. అందుకని విశాఖుడు సుబ్రహ్మణ్యుడి తర్వాత ఇంద్రుడిని చెప్పారు.
ఉపేంద్రో. అప్పుడు శ్రీ మహావిష్ణువుడు చెప్పారు. విష్ణు అనలేదు, ఉపేంద్రుడు అన్నారంటే ఇంద్రుడి తమ్ముడు అన్నారు. తమ్ముడు ఎప్పుడు అన్నయ్య వెంట వెళ్ళాలి, అంతేగాని అన్నయ్య కన్నా ముందు తమ్ముడు ఎలా వెళ్తాడు? అన్నయ్య తమ్ముడు ఇద్దరు అక్కడ ఉన్నారనుకోండి, పెళ్లికి పిలవాల్సి వచ్చింది, ఎవరికి చెప్తారు మీరు? ముందు అన్నయ్యకైనా చెప్తారు, పెద్ద ఆయనకి. ఏమయ్యా నువ్వు మీ తమ్ముడు మీ మరదలు అందరూ తప్పకుండా రావాలి సుమా, మా చెల్లెల్ని కూడా మర్చిపోకు అంటారు. అంటే మీరు పిలుస్తున్న ఆయన భార్యను మర్చిపోవద్దని. అంతేగాని అన్నయ్య గారు అక్కడ ఉండగా వదిలేసి తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యో మీ అన్నయ్యని తీసుకుని తప్పకుండా పెళ్లికి రా అంటే ఆ అన్నయ్యని పిలిచినట్ట అవమానించినట్ట? తమ్ముడిని తీసుకురా అనొచ్చ కానీ మీ అన్నయ్యని తీసుకురా అనొచ్చా? మీ నాన్నగారిని తీసుకురండి పెళ్లికి అంటారా? తండ్రికి శుభలేఖ ఇచ్చి మీ పిల్లల్ని తీసుకుని రండి అంటారా? తండ్రికి శుభలేఖ ఇవ్వాలి. అంతేగాని తండ్రికి ఇస్తే పక్కన కొడుకుంటే మళ్ళీ వాడి పేరు మీద ఒకటి రాయకూడదు. ఎప్పుడు విడిపోతారు మీ ఇద్దరని అడిగినట్టు. తండ్రికి ఇస్తే చాలు, కొడుకులకి ఇచ్చేసినట్లే. కాబట్టి ఉపేంద్రో, ఇంద్రుడి తమ్ముడిగా ఉన్నారు విష్ణు. ఎప్పుడు ఏ అవతారంలో ఉన్నారు? ఇంద్రుడికి తమ్ముడిగా ఎప్పుడు వెళ్ళారు శ్రీ మహావిష్ణువు? అంటే వామనమూర్తిగా ఉన్నప్పుడు ఇంద్రుడికి తమ్ముడయ్యారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారసింహాయ నమః. ఆ పలుకులను పృథుమహారాజు విని ఆమెకి ఇలా సమాధానమిచ్చాడు. ఓ భూదేవి, నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తే నేను నిన్ను సంహరిస్తాను. నువ్వు యజ్ఞంలో హవిర్భాగాలను అందుకుంటున్నావు, కానీ మాకు సంపదను మాత్రం వృద్ధి చేయటం లేదు, ఇవ్వటం లేదు. ప్రతిరోజు గడ్డిని చక్కగా తింటూ పాలన మాత్రం ఇవ్వని చెడ్డ ఆవును దండించడం తప్ప అని ఈ లోకంలో ఎవరూ చెప్పరు. నువ్వు అలాంటి దానివే కనుక నిన్ను దండించటం తగని పని ఎలా అవుతుంది చెప్పు. సృష్టి ప్రారంభంలో స్వయంభువుడైన బ్రహ్మదేవుడు వరి, గోధుమ మొదలైన ఔషధీ బీజాలను సృష్టించాడు. కానీ నువ్వు మూర్ఖురాలు, మందబుద్ధివి. నువ్వు వాటిని నీలోనే అణిచిపెట్టుకొని బయటకు విడిచిపెట్టడం లేదు. నువ్వు ఈ అపరాధాన్ని చేసి ప్రభువైన నన్ను అవమానించావు. ప్రజలు ఆకలి బాధకు తాళలేక దుఃఖిస్తున్నారు, మలమలా మాడిపోతున్నారు. నేను నా బాణాలతో నీ శరీరాన్ని ఇప్పుడే ముక్కలు చేస్తాను. నీ మాంసంతో నా ప్రజల ఆకలిని చల్లారుస్తాను, వారి దుఃఖాన్ని తీరుస్తాను. ఎవరైతే ప్రాణులపై దయలేక కేవలం తమ పొట్ట మాత్రమే నింపుకుంటూ ఉంటారో వారు పురుషుడే కాని, స్త్రీ కాని, నపుంసకుడు కాని ఎవరైనా సరే వారు అధములు. అలాంటి వారిని రాజు వధించినా అది హింస కాదు, దుష్టులను దండించటం ధర్మమే అవుతుంది. నువ్వు గర్వంతో మదోన్మత్తురాలై ఉన్నావు. కపటమైన గోరూపాన్ని ధరించిన నిన్ను నా బాణాలతో ముక్కలు ముక్కలుగా చేసి నా యోగ బలంతో ఈ ప్రజలను రక్షించి పాలిస్తాను అన్నాడు పృథుమహారాజు. అప్పుడు భూమాత కోపంతో యమధర్మరాజులాగా ఉన్న చక్రవర్తిని చూసి గడగడా వణికిపోయింది. చేతులు జోడించి ఆయనకు నమస్కరించి ఇలా ప్రార్థించింది. నమః పరస్మే పురుషాయ మాయయా విన్యస్తనానాతనవే గుణాత్మనే నమః స్వరూపానుభవేన నిర్ధుత ద్రవ్యక్రియాకారక విభ్రమోర్మయే. పరబ్రహ్మ త్రిగుణాత్మకమైన తన మాయాశక్తితో అనేక శరీరాలను ధరిస్తాడు. గుణములతో సంబంధించిన అనేక ఉపాధుల్లో ప్రకటమవుతున్నాడు. కానీ వాస్తవంగా ఆయన నిర్గుణుడు, ఎల్లప్పుడూ తన స్వస్వరూపమందే నిలిచి ఉన్నవాడు. కనుక
శరీరము, ఇంద్రియాలు వాటి అధిష్టాన దేవతలతో కూడి ఉన్న ఈ ఉపాధులతో ఆయనకు నేను నాది అనే భ్రాంతి ఉండదు కదా. ఆ భ్రాంతి వల్ల కలిగే రాగ ద్వేషాలు, జనన మరణాలు, ఆకలి దప్పికలు అనే ఈ 6 ఊర్ములు ఆయనకుండవు కదా. అటువంటి పురుషోత్తముడికి నేను మళ్లీ మళ్లీ నమస్కరిస్తున్నాను. సృష్టికర్త అయిన ఆ పరమేశ్వరుడే సకల ప్రాణులకు ఆశ్రయం ఇవ్వటానికై నన్ను సృష్టించాడు. త్రిగుణాత్మకమైన జగత్తును నిలబెట్టి ఉంచేది ఆయనే. ఆయనే స్వయం ప్రకాశ స్వరూపుడు, సర్వస్వతంత్రుడు. అటువంటి ఆయనే స్వయంగా పృథుచక్రవర్తి రూపంలో ఆయుధం పైకెత్తి ఈనాడు నన్ను సంహరించడానికి పూనుకుంటే నేను ఇంకెవరిని ఆశ్రయించాలి ప్రభు? నన్ను రక్షించేవారు ఎవరున్నారు? సృష్టి ప్రారంభంలో ఆ పరమేశ్వరుడు తనను ఆశ్రయించి ఉన్నటువంటి మాయాశక్తితో స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తును సృష్టించాడు. ఆయన మాయాశక్తి యొక్క ప్రభావం ఊహకు కూడా అందదు. ఇప్పుడు ఆయన ఆ మాయాశక్తితోనే ధర్మాన్ని రక్షించటానికి, జగత్తును కాపాడటానికై పృథురూపాన్ని ధరించాడు. అటువంటి దయామయుడైన ఆ ప్రభువు నన్ను సంహరించాలి అని ఎలా అనుకుంటాడు? ఆశ్చర్యం. సర్వంతర్యామి అయినటువంటి ఆ పురుషోత్తముడికి నమస్కారం. ఓ ప్రభు, నీకు పుట్టుక లేదు. పంచభూతాలు, ఇంద్రియాలు, అంతఃకరణాలు రూపంలో ఉన్నటువంటి ఈ జగత్తును నువ్వే సృష్టించావు. దీనికి చక్కని స్థితి కల్పించాలని కోరుకొని ఆది వరాహమూర్తిగా అవతరించావు ప్రభు. పాతాళంలోని నీటి నుండి నన్ను పైకి తీసుకొచ్చావు. మహాజలాలపై నన్ను నావలాగా నిలిపి ఉంచావు. నావ వంటి నాయందు సకల ప్రాణులు నిలిచి ఉన్నాయి. ఆదివరాహమూర్తివై నన్ను నిలబెట్టిన నువ్వు ప్రజలను రక్షించటం కోసమే కదా ఈ పృథురూపాన్ని ధరించావు. అంతటి నువ్వు మూర్తి భవించిన పరాక్రమంలాగా భయాన్ని కలిగిస్తున్నావు ఎందుకు? భయంకరమైన నీ బాణంతో పాల కోసం, అంటే ఆహారం కోసం, పాలంటే ఆహారం, ఇక్కడ ఏదో పాలు పితికేది కాదు, అక్కడ అమ్మ నుంచి గోవు నుంచి వచ్చేటువంటి పంటలు, పండ్లు, ఫలాలు అని అర్థం. అవి పాలు అని అర్థం. ఆహారం అంటే పాలను ఆహారంగా చేశారు. పాల కోసం అంటే ఆహారం కోసం నన్ను వధించాలనుకుంటున్నావు. ఈశ్వరుడి త్రిగుణాత్మకమైన సృష్టి రూపంలో ఉన్న మాయతో మా వంటి వారి చిత్తాలు, వాటి గతులు మోహాన్ని పొంది ఉన్నాయి. హరిభక్తుల చేష్టలను కానీ, నీ వంటి అవతారమూర్తుల చేష్టలను కానీ మేము గ్రహించలేము ప్రభు. ఇది నిశ్చయం. దయను చూపించటం వీరుల లక్షణం. దానివల్ల వారి కీర్తి వృద్ధి చెందుతుంది. అటువంటి అవతారమూర్తులకు నీకు నమస్కారం అని భూమాత పృథు మహారాజును ప్రార్థించింది. ఇంతటితో 4వ స్కందములోని 17వ అధ్యాయము సమాప్తం. 18వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పృథువు గోరూపంలో ఉన్న భూమి నుండి పాలు పితకటం, అంటే పైరు పంటల్ని తీసుకురావటం వర్ణించబడినవి. మైత్రేయుడు విదురుడికి ఇలా చెప్తున్నాడు: రౌద్రాకారుడై కోపంలో అదురుతున్న పెదవులు గల పృథు చక్రవర్తిని చూసి భూదేవి భయపడి ప్రసన్నం కమ్మని అనేక విధాల స్తుతించింది. తన సంకల్ప శక్తితో మనస్సులో ధైర్యాన్ని కూడబెట్టుకొని భూమాత పృథువుతో మళ్లీ ఇలా అన్నది: ఓ మహారాజా, సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు సృష్టించిన ఔషధులను ఈనాడు యోగ్యత లేని నియమభ్రష్టులైన దుష్టులు మాత్రమే అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితిని నేను చూశాను. లోకపాలకులైన మీరు నన్ను రక్షించకుండా ఉపేక్ష చేశారు, ఊరుకున్నారు. లోకులే చోరులుగా తయారయ్యారు. ఈ పరిస్థితిని గమనించిన
నేను భవిష్యత్తులో యజ్ఞాలు మొదలైన సత్కర్మలకు పనికి వస్తాయి అనే భావనతో ఔషధులను మిరింగివేశాను. చాలా కాలం గడిచిపోవటంతో ఆ ఔషధులు నాలో క్షీణించాయి. నువ్వు వాటిని తిరిగి పొందాలంటే పూర్వీకులు చూపించిన ఉపాయాన్ని ఆచరించు. ఓ వీరుడా, నువ్వు గొప్ప పరాక్రమశాలి, ప్రాణులందరినీ రక్షించేవాడి. ప్రాణుల కోరిక నెరవేరాలని, వారికి పుష్టికరమైన ఆహారం లభించాలని నువ్వు కోరుకున్నట్లయితే నాకొక దూడను, పాలను పితికే వాడిని, పితకటానికి తగిన పాత్రను ఏర్పాటు చేయి. దూడ మీద ప్రేమతో నేను పాలను ఇస్తాను. ఆ పాల రూపంలో నేను నీ కోరికలన్నిటినీ పరిపూర్ణంగా తీరుస్తాను. సమాం చ కురు మాం రాజన్ దేవవృష్టం యథాపయః అపర్తావపి భద్రంత ఉపావర్తేతమే విభో. ఓ రాజా, నువ్వు సర్వసమర్థుడి. మిట్టపల్లాలుగా ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి నన్ను సమతలంగా సదను చెయ్యి. నారసింహాయ నమః.